183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు వెళ్లారు? సడన్ మీటింగ్ కు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అలిగారా? అలిగితే ఎందుకు అలిగారు? మీడియాలో జరుగుతున్న చర్చలో వాస్తవం ఎంత? చంద్రబాబు పవన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ఏంటి? నిజంగా సీట్లు పొత్తు గురించేనా లేక మరేదైనా స్పెషల్ రీజన్ ఉందా? ఈ విషయం తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ను పెంచాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇక ప్రచారంలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ వేగం పెంచాలని నిర్ణయించినట్లు తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. సుదీర్ఘంగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గడిచిన కొన్నిసార్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లడం, అప్పటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపడం తెలిసిందే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం అన్న సామెతకు తగ్గట్లే తరచూ తన ఇంటికి వచ్చే పవన్ నివాసానికి తాజాగా చంద్రబాబు వెళ్లటం ఒక ఎత్తు. దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. దాదాపు 2.5 గంటల పాటు అక్కడే ఉండి తాజా రాజకీయ పరిణామాలు మాత్రమే కాదు, ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సుదీర్ఘ చర్చ వారిద్దరి మధ్య చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని, ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి. అంతేకాకుండా సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. కానీ వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో టీడీపీ తీరుపై పవన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు వైఖరిపైన పవన్ కళ్యాణ్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ చేరదని, కాబట్టి వెంటనే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఫైనల్ చేయాలని పవన్ అడిగారట. కానీ జగన్ కు చెక్ పెట్టాలంటే బీజేపీతో పొత్తు అవసరమని భావిస్తున్న చంద్రబాబు సీట్ల విషయం తేల్చకుండా నాంచుతున్నారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఈ విషయం అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ధోరణితో అసంతృప్తితో ఉన్న పవన్ ఈ నెల 20వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు హాజరు కావటం లేదని చెప్పేశారట. మొదటికే మోసం వచ్చేటట్లుందని గ్రహించిన చంద్రబాబు అర్జెంటుగా పవన్ ఇంటికి వెళ్లారట. సంక్రాంతి నాటికి సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు, మేనిఫెస్టో అన్నిటినీ ఫైనల్ చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. కనీసం 40 సీట్లకు తక్కువ కాకుండా జనసేనకు సీట్లు ఇస్తేనే తమను గౌరవించినట్టు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 20వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు హాజరు కావటం లేదని చెప్పేశారట. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేని నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కసరత్తును మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఇరువురు అధినేతలు ఒకచోట కూర్చుని కుదురుగా మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి, ప్రచార వ్యూహాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలిసింది.